హాయ్ అండి. మహాశివరాత్రి రోజున మార్నింగ్ టు నైట్ రొటీన్ మినీ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే అందరం తలస్నానాలు చేసేసాం. ఇక్కడ నేను దేవునికి నైవేద్యంగా పెట్టడం కోసం పంచామృతం తయారు చేస్తున్నాను. అరటిపండు, అలాగే అందులో పాలు, పెరుగు, చక్కెర, తేనె అన్నీ వేసి పంచామృతం తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాము. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా కాలనీలో కింద పార్క్‌లో శ్రీరాముడి టెంపుల్ ఉంటుంది కదండీ! ఆ టెంపుల్ పక్కన చిన్న శివలింగం ఉంటుంది. అంటే చిన్న టెంపుల్‌లాగా ఉంటుందనమాట. ఇంకా అక్కడికి వెళ్లి పూలు, పళ్ళు అన్నీ కూడా సమర్పించి దీపం పెట్టి నమస్కారం చేసుకున్నాం. ఇక్కడ మహాశివరాత్రి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారండి. అంటే ఈవినింగ్ వరకు పూజలవి చేస్తారు. అలాగే ఈ రోజున అంటే మహాశివరాత్రి రోజున ఇక్కడ కొన్ని చోట్ల సామూహిక వివాహాలు కూడా జరుగుతాయి. ఈరోజు నేను, మా హస్బెండ్ అయితే ఉపవాసం ఉన్నామండి. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమీ తినలేదు. ఒంటిపొద్దు ఉపవాసం ఉండి, నైట్ టైమ్ అయితే టిఫిన్ చేశాము. నేను ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేశాను. కస్టర్డ్ పౌడర్, సేమియా ఇవన్నీ వేసి సలాడ్ కింద ప్రిపేర్ చేశాను. ఇది ఫుల్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ 6:30 ఆ టైంకి సంధ్యాదీపం పెట్టుకొని దేవుని దగ్గర పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే చేశాము. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.